అనేకం ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ మర్చిపోయింది మానుకోట ఉద్యమం తూటాలు దూసుకొస్తున్నప్పుడు ఎదురొడ్డి పోయి పోరాటం చేసిన క్షణాలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇంత గొప్ప త్యాగాల పునాది మీద ఏర్పడే తెలంగాణ ఇప్పుడున్న స్థితిలో అందరూ బాధపడతాం. కానీ ఎందుకో కానీ అనాదిగా తెలంగాణ ఎప్పుడు ఒక అలజడి, ఒక పోరాటం మాత్రం ఎప్పుడు కావాలని ఉంటుందేమో అనిపిస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి పోరాటాలు కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటాలు కావచ్చు, ఇవాళ ఉన్న పోరాటాలు కావచ్చు, తెలంగాణ పౌరుడికి రెండు బాధ్యతలు ఉంటాయి కావచ్చు. ఒక బాధ్యత మన కుటుంబం, మన ఉద్యోగం, మన ప్రొఫెషన్. రెండో భుజం మీద తప్పకుండా మళ్ళీ దుర్మార్గాలని, అన్యాయాలని ఎదిరించేటువంటి తత్వం కూడా మన భుజం మీద ఉంటుంది కావచ్చు. కాకపోతే కొద్దిగా ఆలస్యం, టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నటికైనా మనకు ఆ బాధ్యత నిర్వహించడంలో, సక్రమంగా పెట్టడంలో బాధ్యత మర్చిపోవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ నమస్కారం. జై తెలంగాణ. చాలా సన్నిహితంగా నేను మిగిలేవాడిని. ఆయన రాజ్యసభ సభ్యుడు, బాన్సుడి చిన్నపిల్ల బిడ్డ. వారు కూడా ఇప్పుడు ఆ బాన్సుడి తండ్రి కూడా లేడు. కాబట్టి మనందరం ఈనాడు ఇది చేసి చాలా దృఢ సంకల్పంతో పాత చేసా, కొత్త చేసా, చేసి సభ్యులంతా మర్చిపోదాం. మనం ఈనాడు ఒకటి అనుకుందాం. మనం అనుకునేది ఖచ్చితంగా అయి తీరుతుంది. అది సుష్మా స్వరాజ్ గారి భవ్యమైన దివ్యమైన విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొట్టులో ప్రకాశం. అది లేకపోతే ఏదో అసంపూర్ణత. మనం తలుచుకుంటే పెట్టలేమని కాదు. విజయలక్ష్మి గారు ముందుంటే ఖచ్చితంగా ఉంటారు.